ఇంకో మాట చెప్పాడు, 18 ఏళ్ళు నిండిన మహిళకి 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వలా. ఇంకా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది ఇవ్వలా. ఇంకా ఇవన్నీ పెన్షన్లు ఇవన్నీ ఒకసారి స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద కొత్తగా తెచ్చిన అంశాలు అయితే లేట్ పట్టవచ్చు, దాని ప్రాసెసింగ్ ఉంటుంది, ఏం చేయాలి ఎలా చేయాలని లేట్ అవచ్చు. కానీ కొన్ని హామీలు అయితే పూర్తిగా ఆపేశారు, అసలు దాని గురించి మాట్లాడితే ఇవాళ మాట్లాడితే సూపర్ 6 వస్తుంటే భయం వేస్తా ఉంది. భయం వేసినోడు ఎందుకు చెప్పావా నువ్వు? నీకు భయం అన్నవాడు ఎందుకు చెప్పావు? జగన్మోహన్ రెడ్డి ఏ రోజు చెప్పాడా? చెప్పిన ప్రతి పథకాన్ని చేశాడు ఆయన, ఇంకా ఎక్కువ చేశాడు. ఆయన ఏదైతే మేనిఫెస్టో పెట్టాడో 98% చేశాడు ఆయన. నువ్వు 3 నెలలు కాలేదు అప్పుడు నాకు భయం వేస్తుంది అంటే ఇంకెందుకు మీకు రాజకీయాలు నాకు అర్థం కాదు. ప్రజలను ఏం మోసం చేద్దామని మీరు చేస్తుంది ఒకటే, రెడ్ బుక్ రాజ్యాంగం. వైసీపీ వాళ్ళని కొడతాం, చంపతం, నరగటం, కేసులు పెట్టి లోపలేపేయటం, ఇవా మీరు చేసేది? ఎంత దారుణం అండి. నిన్న మారుతా ఉన్నాడు శ్రీశైలం ఎమ్మెల్యే అంట, బుడ్డా రాజశేఖర రెడ్డి. ఆయన చూస్తా ఉన్నాడు, ప్రతి మండలానికి ఇద్దరు చంపండి, మీ వల్ల కాదు నేను చెప్పండి, నేను పంపిస్తాను మా జనాలని, చంపాడండి, నేను చూసుకుంటా, కేసులు లేకుండా అంటున్నాడు. అరే బాబు, చూస్తా ఉన్నాం, మేము కూడా ముడుచుకొని కూర్చోలేదు. వాడు యువతున్నాం, మా నాయకుడు క్రమశిక్షణ నేర్చాడు కాబట్టి మేము మూసుకొని కూర్చున్నాం. నా కొడకల్లారా, మేము కూడా ఇళ్ల మీదకి వచ్చి చంపగలం, పొడవగలం. కేసు మీకు మాకు ఒకటే కదా, బొచ్చు ఏమైతున్నాడా? బూత్ మాటలు వస్తున్నాయి. మండలానికి చంపాలంట, ఎవడు చంపుతారు? నువ్వు పెద్ద ఎమ్మెల్యే తోపు అనుకుంటున్నావా? ఏం మాటలు రాయి, నాకు అర్థం కాదు. అసలు నాకు అర్థం, మండలానికి ఇద్దరు వైసీపీ ఏం చేశారు? కార్యకర్తలు ఏం చేస్తారు? కార్యకర్తలు చేసే పని ఏంటి? మా నాయకుడు గెలవాలి, మా నాయకుడు బాగుండాలి అని చెప్పి వాళ్ళు ఎంతో చేస్తారు. డబ్బుగా ఆలోచించారు నాయకుడు, మా పార్టీ గెలవాలి, మా నాయకుడు గెలవాలి ఆలోచిస్తారు. వాళ్ళని పట్టుకొని కొడతాలు, చంపటాలు ఏంటో నాకు అర్థం కాదు. సిగ్గుండాలరా. అరే సమవిద్య అంటే ఏంటో తెలుసా? నీకు నాకు సమవిద్య ఉండాలి. అంటే నువ్వు మాడే ముందు నీ ఎదుటి ఆపోజిట్ కూడా, నీ శత్రువు కూడా సమవిద్యలో ఉండాలి. నువ్వు పిల్లలకు చేతకు ఏం మాట్లాడినోడిని, పిల్లల్ని ఎమోషనల్ని వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి చంపటాలు. అరే నంద్యాలను దారుణం చంపారా మీరు? వినుకోవడం మర్చిపోకుండానే మరి నంద్యాలను మర్డర్ చేశారు. ఇంకోటి అదేనంటే మండలానికి ఇద్దరు చంపని చెప్పి మీరే పిలుపునిస్తారు. ఈరోజు రాజ్యాంగాన్ని చంపేశారు, రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఉన్నారు.